మనం స్త్రీ స్వేచ్ఛని ఎప్పుడూ హరించకూడదు. మరీ స్తుతిమించుకుపోయారు. మేకని బలాత్కారం చేసే స్థాయికి దిగజారిపోయారంటే భారతీయులు. మేకని బలాత్కారం శునకాలేం చేశాయి? మరీ శునకాలు కూడా బలాత్కారం చేస్తున్నారు. ఇదంతటికీ కారణం ఆడపిల్లలు లేకపోవడం. రోజుకి ఎందుకంటే మహాపాపం పిండాల్ని మనం పిండ రూపంలో ఉండేటప్పుడు లక్ష్మీదేవిని చంపేశాం. ఏం చేస్తాం? శాస్త్రం ఏం ఘోషిస్తుందో వీళ్ళు చెప్పకుండా ఉంటుంటే మీ పని మీరు చేయట్లేదు. నా పని తలరాత రాయడం ఊరికే చెప్పడం ఊరికి కాదు. మీరున్నది దేనికి చెప్పాలి కదా ఎలాంటివన్నీ. స్త్రీలని ఎన్నో మంది స్త్రీల లక్ష్మీదేవులని భారతదేశ గడ్డ మీద రానివ్వకుండా చంపేశారు. ఇప్పుడు ఆ పాపం తగులుతుంది. మేకలని, ఆవులని, గేదెలని, జంతువుల్ని చేశారని మరి అబ్బం శుభం చిన్నపిల్లలు ఏం చేశారు? వాటి మీద పోరాడాలి. ఈ బత్తాయి రంగు ముసుగులో ఉన్న వాళ్ళు ఆ చిన్నపిల్లల అత్యాచారాన్ని కవర్ చేస్తూ ఉన్నారు. నోరు వెత్తాలి. ఆ చిన్నపిల్లల అత్యాచారం జరిగిన వెంటనే మీరు దానికి ఉరిశిక్ష వేయాలి. ఇప్పుడు నేను మలేషియా దేశంలో ఉన్నాను. ఇక్కడ బలాత్కారం చేశారంటే మరుక్షణమే ఉరిశిక్ష పడుతుంది. ఇక్కడ ఉన్నది భారతీయులే. 200 ఏళ్ల క్రితం భారతీయులు. కానీ ఎంత అద్భుతంగా ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వేరే వాళ్ళ విషయంలో తలదోచరు. భారతదేశంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. చాలా పద్ధతిగా శుచి శుభ్రంతో మలేషియా వాళ్ళు ఉన్నారు. మలేషియా భారతీయులు, మలేషియా దేశస్తులు. కాకపోతే భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ దేశం అన్నీ బాగానే ఉన్నాయి. భారతీయులే, మన హిందూ ధర్మానికి చెందిన వాళ్ళే. గుళ్ళు గోపురాలు వాళ్ళ భక్తి చూడాలి బాబో. ఆ భక్తికి నేను చాలా మంత్రముగ్ధుని అయిపోయాను. నిన్నే చూశాను. ఇంకా ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లనిక్కరిచ్చింది అన్నట్లు నేను మీకు అంటే మానవ రూపంలో ఉండి చెప్పడం బాగోదు. మనం స్వర్గలోకాల్లోకి వెళ్ళాక అక్కడ మాట్లాడుకుందాం. జరిగిందంతా చాలా బాగుంటుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. అప్పుడు మీకు ఏం జరిగిందో, అసలు నేను ఎక్కడ మిమ్మల్ని కలిసానో, ఎప్పుడెప్పుడు మాట్లాడానో, మీకు నాకు సంబంధం ఏంటో అన్నీ మాట్లాడుకున్నాం. మనం అంతా మనది ఈ లోకం కాదు. ఈ లోకానికి మనకి సంబంధమే లేదు. స్వర్గలోకం. నా లోకంకి వచ్చేటప్పుడు లేదా వైకుంఠం నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటాం అంతా. లేదా కైలాసం వెళ్దాం. చాగంటి కోటేశ్వరరావు గారిని ఉంటారు అక్కడ. ఇప్పుడు కాదు, ఇదంతా ఒక 1000 సంవత్సరాల తర్వాత మనం అప్పుడు గురించి మాట్లాడుతాం. ఈ గ్రహం అయిపోయింది. జనంతో ఇక్కడ భూమికి భారం, పెనుభారం. ప్రళయం రాబోతుంది. మీరు రావాలి ముందుకి. మీరు వచ్చి మాట్లాడాలి. అన్నీ తెలిసిన వారు బయటకు వచ్చి మాట్లాడండి. యుద్ధాలు ప్రకటించుకోవడం ఎంతవరకు అసంభవం. వీళ్ళు ఏం చేస్తారు అన్వేషణ. వారిచే కుక్క కరవదు, కరిచే కుక్క కరవదు. వాళ్ళు ఏం చేస్తారు బొంగు. నేను భారతదేశ పాస్పోర్టు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటే పాపం. భారతీయుడిగానే ఉండి కర్మభూమి భారతదేశంలో పుట్టేందుకు భారతదేశ పౌరసత్వాన్ని నేను ప్రాణం పోయినా వదులుకోను. ఎన్ని వేల కోట్లు పోతుంది. ఏముంది, నిమిషంలో పౌరసత్వం నా దగ్గర ఉన్న 8 కోట్లు ఖర్చు పెట్టి పౌరసత్వం మార్చేసుకుంటే అయిపోయే.